బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు నిపుణులు దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు ఉన్నారు. అలానే మీరు గురుగారిని కలవాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ అనేది కనిపిస్తుంది. గురుగారు హైదరాబాద్ BHLలో ఉంటారు. సో మీరు సంప్రదించాలనుకుంటే మీకు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా, సంప్రదించవచ్చు. అలానే ఇప్పుడు మనకున్న సందేహాన్ని గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శుభాశీస్సులండి. గురుగారు, ఇప్పుడు జాతకాన్ని బట్టి మన జీవిత చక్రం అనేది ఉంటుందా? అందులో అన్ని విషయాలు తెలుస్తాయి అంటారా మనకి? అవునండి, ఇది ముఖ్యమైన విషయమే, ముఖ్యమైన ప్రశ్న కూడా. ఎందుకంటే జాతక చక్రం అన్నది జీవిత చక్రం. జీవిత చక్రం అంటే మనకు ప్రతి ఒక్క మనిషికే కాకుండా పుట్టిన ప్రతి జీవికి సంబంధించినటువంటి విషయం. అంటే దీన్ని ఒక మాటలో చెప్పాలంటే బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అనగా ఆ మనిషి పుట్టిన దాన్ని బట్టే తన జీవిత తలరాత అంతా కూడాను పూర్తిగా బ్రహ్మరాత అనేది 100% వాస్తవం. ఎందుకంటే తన ఒక జీవన విధానం ఎలా ఉండబోతుంది, ఎప్పుడు ఏం చేస్తాడు, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది చెప్పేసి ముందే మనము ఆ జీవిత చక్రంలో తెలుసుకోవచ్చు. దాన్నే లగ్న కుండలి అని అంటారు. పుట్టిన సమయం, ఆ సమయాన్ని బట్టే తన తలరాత అంతా కూడాను రాసినటువంటి లిఖితించినటువంటి అంటే బ్రహ్మరాత. ఈ యొక్క రాతంతా కూడాను ఆ పుట్టిన టైమింగ్ ప్రకారంగా తను ఒక పుట్టిన డేటు, మంత్, అలాగే సంవత్సరం, పుట్టిన సమయము, ప్లేస్ని బట్టి తన జీవితాన్నంతా కూడా మనం ముందుగానే రాసి ఇవ్వచ్చు. అంతేకాకుండా మొత్తం తెలియచేయచ్చు కూడాను. అందులోనూ జరగబోయేవన్నీ కూడా ముందే మనము రాసి ఇవ్వచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే మనిషి యొక్క జీవన విధానాన్ని మనం తెలుసుకోవాలంటే ఆ యొక్క ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇంపార్టెంట్. అది జీవిత చక్రము అనగా ఏంటంటే తన జీవన విధానం ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది. అయితే ఇందులో ప్లస్లు ఏమిటి, మైనస్లు ఏమిటి, అంటే మంచి చెడులు. మంచి అయితే దాని గురించి మనం ఏమి అడగాల్సిన అవసరం లేదు. రాబోయేటువంటి ఏదైనా కష్టము, నష్టము అయితే ఈ రెండింటిని తప్పించుకు తిరుగుబాటు దన్నిటి సుమి అని చెప్పేసి ముందుగానే మనము దానికి పరిష్కార మార్గాన్ని ఎదుకొని కష్టము నష్టపడకుండా సుఖంగా జీవించడానికి ఈ యొక్క రెమెడీ మార్గాలు కూడా మనం ఆచరించడం అన్నది మన ఆనందము, అభివృద్ధి, సంతోషంతో జీవన విధానం కొనసాగడానికి ఈ యొక్క జాతక చక్రం అనేది తెలుసుకోవచ్చు. అయితే పుట్టిన సమయం అనేది లగ్న కుండలి. తన పుట్టిన దాన్ని బట్టి తన యొక్క లగ్నము అనగా టైమింగ్, దాని ఇంగ్లీష్లో టైం అంటారు, తెలుగులో లగ్నం అంటారు. ఆ పుట్టిన లగ్నాన్ని బట్టి ఆ మనిషి యొక్క స్వభావం అంతా కూడా తెలియచేయచ్చు. మనిషి స్వభావం అంటే తను ఎలా నడుచుకుంటాడు, తన యొక్క నడవడిక ఏమిటి, తన యొక్క ప్రవర్తన ఏమిటి, మంచి యొక్క నడవడిక ఉంటుందా, చెడు నడవడిక ఉంటుందా అన్నది తెలిసిపోతుంది. అయితే ఏమిటి ఇక్కడ అంటే లగ్న కుండలిలో తన పుట్టే సమయాన్ని ప్రకారంగా కుజుడు, ఆ కుజుడితో కలిసి శని కానీ, లేదా సూర్యుడితో కలిసి శని కానీ, ఇలా కుజుడితో కలిసి బుధుడు కానీ ఆ లగ్నంలో ఉండి జన్మించినట్టు అయితే తను పాపి అంటే అతను చేసే పనులన్నీ కూడాను అన్నీ పాపాలే. మనిషి బిహేవియర్, ప్రవర్తన ఏంటంటే తను ప్రశాంతంగా ఉండడు, ఎవరిని కూడా ప్రశాంతంగా ఉంచడు. గురుగారు, కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ అనేది గుర్తుండదు కదా, అవును, వాళ్ళకి ఏ విధంగా చూసుకోవాలంటారు? తన వెనకటి కాలంలో డేట్ అవన్నీ కొంతమంది చాలా మందికి ఉండవు. అటువంటి వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా మనం ఇవ్వచ్చు అండి. ఎందుకంటే తన చేతి రేఖలను బట్టి మనం చేతి రేఖల ముద్రలను వేలుకున్నటువంటి ఆ శంకు చక్రాలని చెప్పేసి వాటి యొక్క ప్రకారంగా మనం పూర్తిగా డీప్గా తను పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్ను కూడా మనం ఇవ్వచ్చు. అయితే ఇది ఏంటంటే చిన్నపిల్లలకి అంత కరెక్ట్ కాదు. చేతి రేఖలు చూసేటప్పటికి ఒక 15 సంవత్సరాలు మినిమం దాటాలి. ఎందుకంటే ఆ సమయం వరకు కూడా మనిషి యొక్క పెరుగుదల ఉంటుంది, తన బాడీ లాంగ్వేజ్ అంతా చేంజ్ అవుతూ వస్తుంటుంది.
మనిషి ఆ సమయంలోనే ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది. 10, 12, 15 ఆ సమయంలో. అప్పుడు ఏంటంటే చేతి రేఖలు అనేది రూపురేఖలు మారే అవకాశం ఉంటుంది. ఉమ్, అదే 15 దాటిపోయిందనుకోండి స్టాండర్డ్. ఉమ్. ఇంకా అప్పుడు అలానే తన ఉంటుంది. తన చేతి రేఖల్ని అప్పుడు మనం చూడవచ్చు. ఉమ్, బాల్యంలో చూడకూడదు. దాన్ని చిన్న పిల్లలకి చేతి రేఖలు అన్నది జాతకం చూడకూడదు. ఉమ్, తన మన డేట్ ఆఫ్ బర్త్ అయితే పుట్టిన క్షణాన్నే మనం పూర్తిగా తన జీవిత చక్రాన్ని అంతా కూడా తెలుసుకోవచ్చు. అయితే ఇందాక మనం చెప్పినట్టు పుట్టిన ఆ సమయాన్ని బట్టి తను దొంగ, ఉమ్, లేదంటే రౌడీ, లేదంటే అనేకమైనటువంటి క్రూరమైన జీవన విధానాన్ని సాగించే అవకాశం ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు శనితో కుజుడు కానీ, కుజుడితో శని కానీ, అలాగే లేదా సూర్యుడితో శని కానీ, శనితో సూర్యుడు కానీ కలిసి లగ్నంలో ఉండి జన్మించినట్టు అయితే అతను చేసే పనులన్నీ కూడాను చాలా దారుణంగా ఉంటాయి. ఉమ్, మనిషి యొక్క మాట తీరు రఫ్గా ఉంటుంది, ఉమ్, కఠినంగా ఉంటుంది. మనిషి ప్రవర్తన మాట తీరు వచ్చేసి అందరినీ సౌమ్యంగా మాట్లాడడం ఉమ్, రఫ్గా ఉంటుందన్నమాట. ఒక రౌడీయిజం లాగా ఉంటుంది. ఇంట్లో అయినా అంతే ఉంటుంది, బయట అయినా కూడా అంతే ఉంటుంది. ఆ, మనిషి యొక్క తత్వం ఏంటంటే తను ఆ, తను జీవన విధానంలో తను బ్రతకడానికి, తను ఎదుగుదల చెందడానికి ఎదుటి వాళ్ళని అందరినీ కూడా ఏమైనా చేస్తాడు. అంటే తొక్కేసి ఉమ్, ఎదుటి వాళ్ళని తొక్కి పైకి రావాలని ప్రయత్నం. కానీ ఎదుటి వాళ్ళందరినీ తొక్కగలుగుతాడు, కానీ తను కూడా పైకి రాలేడు. ఉమ్, ఆ, అందుకు చెడపకుర చెడేవు. చెడు. అలా ఇతని జీవన విధానం అంతా కూడా గొడవలు, కొట్లాట్లు, ఉమ్, పోలీస్ స్టేషన్లు, తగాదాలు, అందరితోనూ సమస్యలను. ఉమ్, ఎదుటి వాళ్ళని మానసికంగా ప్రశాంతంగా ఉంచడు, తను కూడా ప్రశాంతంగా జీవించలేడనమాట. జీవితాంతం అంతే, బ్రతికనన్నాళ్ళు కూడా ఏదో ఒక సమస్యతో జీవించడం జరుగుతుంది. జీవిత చక్రం అనేది మన యొక్క పుట్టిన లగ్నాన్ని బట్టి. అదే శుభగ్రహాలు ఉన్నాయనుకోండి, అందులో అందులో తను సౌమ్యంగా ప్రశాంతంగా జీవించడము జరుగుతుంది. ఎదుటి వాళ్ళందరినీ కూడాను తనతో పాటు ప్రశాంతంగా జీవించేలాగా ప్రయత్నం చేయడం కూడా జరుగుతుంది. అలా జీవించేలాగా వాళ్ళందరినీ కూడా కలుపుకొని అభివృద్ధి చెందేలాగా చేసే అవకాశం కూడా ఉంటుంది. ఉమ్, ఇలా మనం యొక్క జన్మ సమయంలో దాన్ని లగ్న కుండలి, ఆ లగ్న కుండలిలో ఆ గ్రహ యొక్క ప్రభావాలను బట్టే వాళ్ళ నడవడిక అనేది తెలుసుకోవచ్చు. తెలుసుకోవచ్చు. ఒకవేళ అంటే పుట్టిన తేదీ లేకపోతే చేతి రేఖల ద్వారా చేతి రేఖల తెలుసుకోవచ్చు. ద్వారా తెలుసుకోవచ్చు. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.